వేస్తే చంద్రమండలంలోకి వెళ్ళిపోవాలి మమ్మీ ఈసారి మాత్రం. ఇంట్లోకి వేయద్దు, ఇదిగో ఇక్కడ పట్టుకో. సో ఫైనల్లీ ఇట్స్ దివాళీ డే అండ్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీ వన్. ఇవాళ అయితే అందరూ జాగ్రత్తగా దివాళీ జరుపుకుంటారని కోరుకుంటున్నాను. నేనైతే విరించి వచ్చాడనమాట. ఇద్దరం కలిపి ఇప్పుడు కూరంపాలెం వెళ్తున్నాము ఒక చిన్న పని మీద. మార్నింగ్ లెగిసి నేను నా దీపావళి సామాన్లు అండ్ బాంబులు అన్ని కూడా బయట పెట్టేశాను. ఎండలో కొంచెంసేపు పెట్టాను. నిన్న యాక్చువల్ గా వర్షం పడింది, నేను భయం వేసింది నాకు ఇవాళ వర్షం పడుతుందేమో అని చెప్పి. ఈ వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫుల్ కంప్లీట్ గా చూడండి ఎండ్ వరకు, ఎందుకంటే ఇప్పుడు నుండి ఇంకా నైట్ వరకు కంప్లీట్ గా మొత్తం ఇంకా ఫ్రెండ్స్ తో అండ్ నేను దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను, ఏం చేస్తున్నాను మొత్తం అంతా కూడా చూపించిపోతున్నాను. ఇద్దరం కలిపి బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మేము ఐఫోన్ కొందామని వచ్చాం అనమాట. సో ఇదిగోండి, ఇది 17 Pro Max. స్టార్టింగ్ అయితే 1,45,900 అని ఉంది. అండ్ ఇది ఐఫోన్ ఎయిర్ అనమాట. ఇది పక్కన చూసారా, ఇది వైట్ కలర్. ఇది వచ్చేసి 1,15,000 ఉంది. ఐఫోన్ 17, ఇదేమో ఐఫోన్ 16. సో గురించి ఏంటంటే ఈ రెండిట్ల మధ్యలో ఆలోచిస్తున్నాడు ఏది తీసుకోవాలా అని చెప్పి. నేనైతే ఇదిగోండి 17 తీసుకోమని చెప్తున్నాను. 256 GB అనమాట. ఇది వచ్చేసి 76,900 ఉంది. 16 65,900 ఉంది. ఇది చూసాను, చాలా టాక్స్ వస్తున్నాయి 17 Pro Max. కానీ ఏదైతే కానీ కెమెరా మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది యాక్చువల్గా. నేను చాలా ఇదిగోండి కెమెరా క్లారిటీ చూస్తున్నారు కదా, చాలా నచ్చింది నాకైతే. కానీ ఇంత అమౌంట్ పెట్టాలంటేనే కొంచెం ఆలోచించాలి ఎవరైనా సరే. ఐఫోన్ వాడుతున్న వాళ్ళకి అప్గ్రేడేషన్ కావాలంటే కంపల్సరీ దీనికి వెళ్ళాలి. కానీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అల్యూమినియం ఫ్రేమ్ అంట దానిది. సో దానివల్ల ఏమవుతుందంటే కలర్ ఏదో పోతుందంట. ఆరెంజ్ కలర్ కాస్త ఏదో పింక్ కలర్ లో మారిపోతుందని చాలా మంది చెప్పారు. అన్బాక్స్ చేద్దాము ఐఫోన్ 17. చెయ్యి. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 1 month నుండి అనుకుంటే వీడు డిస్కస్ చేసుకున్నాడు 16 తీసుకోవాలా 17 తీసుకోవాలా లేకపోతే ప్రో తీసుకోవాలా అని మా బుర్రలు తినేసాడు. ఫైనల్గా అయితే ఇప్పుడు తీసుకుంటున్నాడు. ఓకే, దట్స్ ద న్యూ ఐఫోన్ 17 వైట్ 256 GB అనమాట. మళ్ళీ ఫేస్ వెలిగిపోతుంది. కిందండి అది ఓకే, అది రెడీ 1 2 3 గో. నీ చెయ్య పడింది. ఓకే, ఇది చూపించు. ఓ ఇటు తిప్పు వెనక్కి. నైస్ నైస్ నైస్. ఓకే, ఆన్ చేయి. బ్రైడెడ్ కేబుల్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్య. ఆల్రెడీ ఒకటి ఆర్డర్ చేశాం కదా మరి ఆ ఫోన్కి. అది ఆ ఫోన్. ఓకే, సో హెల్లో వచ్చేసింది. అండ్ చిన్నది ఈ సెటప్ అంతా చేసుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము. మనకి బాక్స్ లోపల అయితే ఈ కేబుల్ ఇచ్చారు, బ్రైడెడ్ కేబుల్ అనమాట ఇది. అండ్ సిమ్ ఎజెక్టర్ కూడా ఇచ్చారు. బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా రెడీ అయిపోయాను, ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు మమ్మీ అయితే మంచిగా పిండి వంటలు అవన్నీ చేస్తున్నారు పండగ కాబట్టి. టైం అయితే 6 అయిపోయింది. ఇంకొక 1 hourలో మనం పూజ కంప్లీట్ చేసుకోవాలి. నేనేంటంటే నాకు కొన్ని టాస్క్స్ ఇచ్చారన్నమాట, హోమ్ డ్యూటీస్. ఈ దియాస్ ఉంటాయి కదా, దియాస్లో నూనె అవన్నీ వేసి కొంచెం ఏదో చేయమన్నారు మమ్మీ. సో అవి కూడా కంప్లీట్ చేసుకుని మనం 7 o'clock అయితే ఇంకా యుద్ధం స్టార్ట్ చేద్దాము. మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కిందనైతే కామెంట్ చేయండి. అండ్ మీ దివాళీకి ఈసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అయినట్టయితే కంపల్సరీగా కింద అందరూ ఫ్యామిలీ అని చెప్పి కామెంట్ పెట్టండి, లవ్ సింబల్ కూడా పెట్టండి. ఆ కారిడార్ మొత్తం అంతా కూడా దీపాలతో నింపేశాము. చూసారు కదా, ఇవి వాటర్ వేస్తే వెలుగుతున్నాయి.
నాకు లాస్ట్ ఇయర్ తెలుసు ఇవి వాటర్ వేస్తే ఈ దియాస్ వెలుగుతాయి అని, కానీ నేను ఎప్పుడు తెచ్చుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇలాగ మొత్తం ముగ్గు అన్నీ వేసి మమ్మీ డెకరేట్ చేశారు. దియాస్ మాత్రం ఇద్దరం కలిపి వెలిగించాము ఫాస్ట్గా. ఇప్పుడు టైం కూడా 7:30 అయిపోతుంది. సో అందరి ఇంట్లో మంచిగా కలకలలాడుతుంది దివాళీ, అందుకే అంటారు దీపాల పండగ అని. నాటు బాంబు ఆల్రెడీ ఒకటి సెల్ అయిపోయింది, ఇది సెకండ్ది. మమ్మీ జాగ్రత్త పెట్టి ఫాస్ట్ వచ్చి, వద్దు పెట్టి జస్ట్ వెంటనే పరిగెట్టుకొచ్చి. లేదు ఎలగలా పెట్టావా లేదా? 2 నాటు బాంబులు అయితే వేస్ట్ అయిపోయాయి. ఇదిగోండి, ఇదొకటి అండ్ అదొకటి. అదేంటో తెలియలేదు, లాస్ట్ ఇయర్ తెచ్చాను అప్పుడు బాగానే ఉన్నాయి నాటు బాంబులు, ఇప్పుడు మాత్రం వెళ్ళట్లేదు. ఇప్పుడు 3rd పెడుతున్నాము, చూద్దాం మరి వెలుగుతుందేమో. ముచ్చటగా 3వది పెడుతున్నాము, ఇదైనా పేలాలి అనుకుంటున్నాం, చూద్దాం మరి. ఏమో అసలు ఈసారి మరి తీసుకొచ్చి ఏది సరిగ్గా కాలుతుంది. ఒకసారి ఓకే, అస్సలు కాలట్లేదు, కొంచెం స్లోగా ఉన్నాయి. అదిగో మమ్మీ అక్కడ పెట్టా, అక్కడ ఫాస్ట్గా పెట్టి వచ్చాయి. వచ్చి వేస్తే చంద్రమండలంలోకి వెళ్ళిపోవాలి మమ్మీ ఈసారి మాత్రం. ఇంట్లోకి వేయద్దు, ఇదిగో ఇక్కడ పట్టుకో. అయితే నేను పట్టుకుంటా. పేలింది, పైన పేలింది కదా మమ్మీ, పైన పేలింది. ఇంకోటి తీసుకురా, కరెక్ట్గా వదలాలి రాకెట్, లేకపోతే చాలా ఇబ్బంది. స్లోగా కరెక్ట్ పేలింది. ఒకసారి మా చిన్నప్పుడు మా డాడీ ఇలాగ రాకెట్ వదిలితే మా ఎదురింటి ఆంటీ చీర మీదకి వెళ్ళిపోయింది, చీర కాలిపోయింది. నెక్స్ట్ డే ఆంటీ వచ్చేమో నా 2000 నాకు ఇచ్చేయండి అని అన్నారు సరదాగా. జస్ట్ తెలిసిన వాళ్ళే వాళ్ళు కూడా, కానీ అలా అన్నారు అనమాట. అదొక చిన్నది, చిన్నప్పటి నుండి నాకు రాకెట్ అంటే అదొక చిన్న మెమరీ. ఇది స్ట్రైట్గా వెళ్ళా, నైస్. ముచ్చటగా 3 ఇవి మాత్రం బాగా వెళ్ళాయి. ఇది విజిలింగ్ వచ్చి తిరుగుతుంది అంతే, ఏం లేదు మమ్మీ. రాకెట్ ఇదిగో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు కొంచెం ఇలా ప్రెషర్ వస్తుంది, ప్రెషర్ వచ్చినప్పుడు వదిలేయాలి. కింద పట్టుకోవద్దు, అక్కడే పట్టుకోవాలి. ఇక ఈ పైన పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకో, ఇక్కడ జాగ్రత్త. అటైసేకి ఇంట్లోకి వెళ్ళిపోద్ది, వదిలే అంతే. కరెక్ట్గా వేసావు. ఈసారి ఏంటంటే డాడీ ఒక్కళ్ళే మిస్ అయిపోయారు ఆఫీస్కి వెళ్ళి. సో నెక్స్ట్ ఇయర్ గట్టిగా ప్లాన్ చేద్దాం. ఇందాకట్లాగే చూసుకో, వదిలేయకూడదు అలా వదిలేస్తే అది ఇంకేం లేదు, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళిపోద్ది అది. సో ఇవాళకి ఇంక ఇదే లాస్ట్. కాలనీ మొత్తం చూడండి ఎవ్వరు లేరు, వర్షం స్టార్ట్ అయిందని చెప్పి అందరూ లోపలికి వెళ్ళిపోయారు. దివాళీకి మా పూజ మందిరం ఇలా తయారు చేసుకున్నాము, అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం ఏమేమి వండిందో చూద్దాం మమ్మీ. గులాబ్ జామ్, కొర్రల పరవన్నం అనమాట. కొర్రలు అంటే తెలుసు కదా మీకు, చిన్నవి, చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అది. అండ్ నెక్స్ట్ ఇదేమో గారెలు, ఇదేమో పులిహోర. సో ఇవన్నీ మొత్తం మమ్మీ ప్రిపేర్ చేసింది కష్టపడి ఈవినింగ్ నుండి. మమ్మీ ఇలా చూస్తుంది నా వైపు, ఈడేం చెప్తాడా అని. బాగుంది మమ్మీ, క్రాకర్స్ కాల్చి వచ్చాం కదా, ఫుల్ ఆకలి మీద ఉంటాము. ఇప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటది. ఓకే సో బ్యాక్ విత్ బాయ్స్. ఇప్పుడు మిగిలిపోయిన బాంబులన్నీ కాల్చుకుందాం అనుకుంటున్నాము. హౌస్ ద జోష్.
ఏంట్రా గట్టిగా లేట్ చేయడం వల్ల ఎంతసేపు అయింది ఇప్పుడు ముందే చెప్పాను 10 అయితేనే 10 కరెక్ట్ గా ఇప్పుడు 10:20 అవుతుంది. అందరం గ్యాదర్ అయ్యాము. ఇప్పుడు మావాడు చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. పెట్రోల్ ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది కదా, దీన్ని లక్ష్మీ బాంబ్ తో గానీ హైడ్రోజన్ బాంబ్ తో గానీ పెడుతున్నాము. మంచిగా ఇదిగోండి లైటింగ్ మంచి పెద్ద పొగ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఖాళీగా ఉన్న చోట చేయాలి, చుట్టుపక్కల ఎవరు లేనప్పుడే చేయాలి. వచ్చి 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 రే అటు అవన్నీ ఉన్నాయిరా రే బలి లేచిపోయిందిరా అది. మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు కదా కంపల్సరీగా. జస్ట్ ఇప్పుడే వీడియో తీసాము, అప్పుడే వెంటనే షేర్ చేసేయాలంట. మీ బ్యాచ్ లో కూడా సేమ్ ఇలాంటి వాడు ఉంటే వాడు కూడా ట్యాగ్ చేయండి. ఇది ఫైనల్ గా ఇంకా అందరినీ దింపేసి బాయ్ బాయ్ బాయ్. లాస్ట్ ఇయర్ దివాళీ నచ్చిందా, ఈ ఇయర్ దివాళీ నచ్చిందా నీకు? లాస్ట్ ఇయర్ నచ్చింది. లాస్ట్ ఇయర్ వంశీ గారు ఉన్నాడు. అది లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వంశీ ఉన్నాడు. ఇంకా కొంచెం ఫన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఇయర్ కొంచెం అంటే కొంచెం తగ్గింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కిందనైతే కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే.